ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి రేవంత్ ప్రభుత్వం ఒక షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎందుకనంటే గనక మీరు ఇళ్ల నిర్మాణం అంటే ఈ ప్రొసీడింగ్ పత్రాలు ఏదైతే మంజూరు చేసి ఖచ్చితంగా మీరు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారో ఖచ్చితంగా మీ ఇంటికి అధికారులు వస్తున్నారు. 360 డిగ్రీల కోణంలో కూడా దానికి సంబంధించినటువంటి మీరు ఏదైతే అప్లై చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి అన్ని కోణాల్లో కూడా విచారణ చేపడుతున్నారు. మీరు మధ్యలో అంటే నిర్మాణం మధ్యలో కూడా ఖచ్చితంగా ఆపేసే సందర్భాలు కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు గనక అనర్హులుగా తేలితే మీరు గనక అనర్హులుగా తేలితే గనక ఖచ్చితంగా మీకు ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దీనికి సంబంధించి అంతా కూడా రికవరీ చేసుకునే పనులు పడ్డట్లుగా తెలుస్తోంది. మరొక వైపు ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే ఉందో అంతా కూడా రికవరీ చేసుకునే పనులు కూడా అధికార యంత్రంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై కీలక నిర్ణయం. అనర్హులను ఏరివేసే పనులు అధికారులు, అనర్హులకు బిల్లులు నిలిపివేసినటువంటి ప్రభుత్వం, దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్ళి 360 డిగ్రీల కోణంలో విచారణ, L1, L2, L3లతో కూడినటువంటి అర్హుల జాబితా రెడీ. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ళు. తొలి దశలో 4.5 లక్షల ఇళ్ళు నిర్మాణాలే లక్ష్యం. 1,10,000 ఇళ్ళు బేస్మెంట్ వరకు ఇప్పటి వరకు పూర్తి. ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుక ప్రభుత్వం ఉచితంగా అందజేత. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ను పగడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అనర్హులని తేలితే ఇంటి నిర్మాణ మధ్యలో ఉన్నా కూడా రద్దు చేయడానికి వెనుకాడవద్దని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇల్లు అర్హులకే అందాలని ఆదేశించారు ఆయన. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నటువంటి ఒక్క ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుక అందేలా పర్యవేక్షించాలంటూ కూడా మంత్రి పొంగులేటి సూచించారు. అలాగే ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి స్టీల్ అలాగే సిమెంట్ ఇటుకల కోసం మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలను ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందన్నటువంటిది గుర్తు చేశారు. వీలైనంత త్వరితగతిన ఈ కమిటీలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని కూడా పొంగులేటి దిశానిర్దేశనం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా దాని ప్రభావం ఇందిరమ్మ ఇళ్లపై పడకుండా ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. జిల్లాల కలెక్టర్లు చేయాల్సింది లబ్ధిదారుల ఎంపిక, ఇండ్ల మంజూరు, నిర్మాణ పనుల పర్యవేక్షణను కూడా నొక్కి ఒక్కానించారు. ఈ 3 అంశాలను పకడ్బందీగా పర్యవేక్షించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఇండ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలాగా భూభారతి చట్టానికి అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టామని కూడా మంత్రి పొంగులేటి వెల్లడించారు. 1,10,000 ఇళ్లు గ్రౌండింగ్ చేశారు కాబట్టి ప్రొసీడింగ్ కాపీలు అందుకున్న లబ్ధిదారులు దాదాపు 10% మంది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు పొందిన వారు కూడా ఉన్నారని తెలిసింది. కొంతమంది అప్పట్లో నామమాత్రపు ధరకు వస్తున్నటువంటి సిమెంట్ అలాగే స్టీల్ ప్రభుత్వం ఇచ్చిన నగదునైతే తీసుకున్నారు. మరికొందరు సిమెంట్ మాత్రమే తీసుకున్నారు, ఇళ్లను మాత్రం నిర్మించుకోలేదు. ఇంకొందరు మధ్యలోనే ఇంటి నిర్మాణాలని ఆపివేసినటువంటి సందర్భం కూడా కనిపించింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు ప్రజల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. చాలామంది గతంలో ఇళ్ల కోసం వివిధ రూపాల్లో లబ్ధి పొందిన వారు మళ్ళీ అప్లికేషన్స్ కూడా పెట్టుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగం దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్ళి 360 డిగ్రీస్ కోణంలో విచారణ చేసి L1, L2, L3లతో కూడినటువంటి జాబితాను రూపొందించింది. మొదటి దశలో సొంత స్థలాలు ఉన్న దరఖాస్తుదారులను ముఖ్య ప్రాధాన్యతగా తీసుకుని ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. అనంతరం ప్రొసీడింగ్ కాపీలను కూడా లబ్ధిదారులకు అందించింది. తీరా ఇప్పుడు ఇల్లు నిర్మించుకునే టైంలో మీరు గతంలో లబ్ధి పొందారని ప్రొసీడింగ్ కాపీలను క్యాన్సిల్ చేస్తున్నారు. ఈ విషయం ముందే చెప్పి ఉంటే ఉన్న గూడును కూల్చుకునే వాళ్ళం కాదు కదా అని లబ్ధిదారులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారట. కొన్ని చోట్ల ఎప్పుడో 20 ఏళ్ల కిందట తెలిసి తెలియక సిమెంట్ బస్తాలను తీసుకుంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులని ఎలా చెబుతారని కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం సర్వత్రా కనిపిస్తుందన్నట్లుగా తెలుస్తోంది. స్టీలు, ఇసుక, సిమెంట్ ధరలను నియంత్రించడానికి మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచనలు కూడా చేశారు. లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల మంజూరు, నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యత పూర్తిగా జిల్లా కలెక్టర్లదేనంటూ పొంగులేటి స్పష్టం చేశారు. అదే సమయంలో ఎవరైనా అనర్హులను తేలితే ఇల్లు నిర్మాణం ఏ దశలో ఉన్నా కూడా రద్దు చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్లను అత్యంత పారదర్శకంగా మంజూరు చేస్తున్నట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. ఇక ప్రతి సోమవారం నిర్మాణ పురోగతిని బట్టి నిధులు విడుదల చేస్తున్నామని ఇప్పటివరకు 98.64 కోట్లు విడుదల చేసినట్లుగా వెల్లడించినటువంటి పరిస్థితి. అంతేకాదు ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందిస్తోంది ప్రభుత్వం. 5 లక్షల ఆర్థిక సహాయం 4 దశల్లో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. పునాది పూర్తయిన తర్వాత 1,00,000, అలాగే గోడలు పూర్తయ్యాక 1,25,000, స్లాబ్ దశలో 1,75,000, అలాగే మిగిలిన పనులు పూర్తయిన తర్వాత చివరిగా 1,00,000 కూడా అందించి మొత్తం 5 లక్షల రూపాయలు వారి ఖాతాల్లో వేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇక ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున అంటే 22,500 కోట్ల రూపాయలతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి పొంగులేటి
వెల్లడించినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు 3 లక్షల ఇళ్లను మంజూరు చేశామని కూడా తెలిపారు. ఇందులో 1,23,000 ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని కూడా తెలిపారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ బిల్లుల కోసం లబ్ధిదారులు ఎదురు చూడాల్సిన పరిస్థితి లేకుండా ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకి నిధులను జమ చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిర్మాణంలో కొన్ని జిల్లాల పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందని కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరగా ప్రారంభించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో 3,71,086 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 2,78,134 ఇళ్లకు అనుమతులు కూడా ఇచ్చింది. వీటిలో ఇంతవరకు 1,264 ఇళ్లకు సంబంధించి పనులు అయితే ప్రారంభమయ్యాయి. గ్రౌండింగ్ అయిన వాటిలో 13,362 పునాదుల వరకు, అలాగే 2,890 గోడల వరకు, అలాగే 886 స్లాబ్ వరకు పూర్తయ్యాయని కూడా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మిగతా వాటి నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇంతవరకు రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్నగర్, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కో ఇల్లు చొప్పున రాష్ట్రంలో మొత్తం 4 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వచ్చే పక్షం రోజుల్లో మంజూరు చేసిన అన్ని ఇళ్లు గ్రౌండింగ్ అయ్యేలాగా హౌసింగ్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మొత్తం అనుమతులు ఇచ్చిన ఇళ్లలో ఎంపీడీఓ లాగిన్లకు 3,21,094 వచ్చాయి. ఇందులో 2,78,134 ఇళ్లకు జిల్లా కలెక్టర్లు అనుమతులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.